ఎవరండి మీరు? నా పేరు మీకెలా తెలుసు? నీ చరిత్ర మొత్తం నాకు తెలుసు. నువ్వు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నావని ఈ ఆలయకు తెలుసు. అవును, నేను వచ్చింది నా జయసింహ కోసమే. పిచ్చి మాదిరి, వాడి దగ్గర ఏముంది? బూడి తప్ప. వాడి కోసం పోలీసులు వెంటాడుతున్నారు. వాడిని యశ్వంతుని అరెస్ట్ చేస్తే నీ జీవితం చుక్కాని లేని నవల అయిపోతుంది. వాడు ప్రభుత్వం దృష్టిలో పోలీసుల లెక్కలో ఒక నేరస్తుడు. ఆర్య, నా ప్రియుడి గురించి తప్పుగా మాట్లాడుకు. అతని దగ్గర నన్ను ప్రేమించే మనసుంది. మనసు మధ్యలో కలపడానిక? మనిషి లేనప్పుడు మనసు ఏం చేసుకుంటావు? నువ్వు చెప్పే కట్టుకథలు విని నా ప్రియుడిని మర్చిపోతానని నువ్వు కలలు కంటున్నావా? కలలు కనటం ఈ ఆలయ వంటికి పడదు. ఏదైనా డైరెక్ట్ కలలు నిజం చేయటం ఈ ఆలయ ప్రత్యేకత. అయినా ఈ ఆలయకి ఈ మార్కెట్ లో మంచి నేమ్ ఉంది. ఏమని? వీధి రౌడీయేనా? కాదు, హీరోనే. నేను కొనసాగి చేస్తే కను చదివే కనుపామలు సైతం నా కౌగిల్లో చేరిపోతారు. మిస్టర్ ఆర్య, నువ్వు నీ మాటలు ఏకమైన నా ప్రియుడి కాళ్ళి గోటితో సమానం. నువ్వు ప్రేమ అనే మైకుల్లో పూర్తిగా మునిగిపోయినట్లున్నావు. ఆర్య, నా ప్రేమ గురించి నీకు అనవసరం. సిరిమల్లె పువ్వు లాంటి నీ నవ్వు, ఎర్రని నీ పెదవులు, బంగారు వన్నె లాంటి నీ అందం నన్ను బంధించేసింది. ఆర్య, నా కోపం వస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఇక నుంచి వెళ్ళిపో. కోపంలో కూడా నీలాంటి అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. ఆర్య, మరోసారి ఆలోచించుకో. అనవసరంగా నన్ను విసిగించకు. అన్ని ఆలోచించిన తర్వాత ఈ అందమైన అప్సరసను వెతుక్కుంటూ వచ్చాను. అయినా మన ఒంటికి ప్రేమ దోమలు పనిచేయవు. పిచ్చి హాస్పిటల్ నుంచి వచ్చిన వాళ్ళ ఏంటి ఆ మాటలు? మా మకాళ్ళ మధ్యలో పోగొట్టి మనసు మైమల్పింపజేసే ఇలాంటి లేడీని చూస్తే ఎంతటి బుద్ధివంతుడికైనా మతిపోతుంది. ఏయ్, ఒకసారి చెప్తే అర్థం కదా? మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చిన వాళ్ళ ఏంటి ఆ మాటలు? నువ్వెలా అనుకున్నా నాకు అభ్యంతరం లేదు. నీ కోసం, నీ ప్రేమ కోసం ప్రేమ పూజారులే వెంట పట్టించి నువ్వేమో వాడెవరినో ప్రేమించాలంటున్నావు. మిస్టర్ ఆర్య, నా మనసులో ఆరాధిస్తున్న వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను. అవన్నీ తర్వాత నేను నిన్ను బాధ పెట్టడం లేదు. దీంట్లో నువ్వు నేను బాధపడాల్సిన అవసరం లేదు. నిన్ను నా దానికి ఎలా తెలుసుకోవాలో నాకు బాగా తెలుసు. అప్పటిదాకా ఈ క్లాస్ హీరో ఆర్యతో ఒక పాట పాడు. Namami
ఇక్కడేదో చేసేమా అంట వాడు ఆటలాడి ఎక్కువైనా విన్నాను. అవునరా, మన పేరు చెబితే ఈయన్నే మొత్తం అడలిపోతుంటే ఆ జయసింహగాడు పెద్ద తలనొప్పిలా మారాడు. ఈ స్థితిలోనే అల్లరకు గొడవలకు మనమే కారణమని ఆ శివమణి గారు రసీదు పెట్టి అనౌన్స్ చేశాడు. వాడికి మనమేమిటో తెలియాలి. మర్యాదగా చెప్పు, వింటాడు లేదా ఈ ఆలోచన అంటే చెప్పాలి. అయితే వాడింటి మీద పెట్రోల్ పోస్తాను నేను చూసుకుంటాను. ఒకే 2 సార్లు మర్యాద చెబితే వింటే విన్నారు, లేదంటే డబ్బులు ఆశ చూపిద్దాం. కాదు కోడదని మొండికేస్తే మెడ తీసి ముంబై పార్సల్ చేస్తాం. నా సర్వీస్ లో నేను పెట్టిన ప్లాన్ ఎప్పుడు మిస్ అవ్వలేదు. ఈసారి ఆ జయసింహగాడి వల్ల మిస్ అయింది. ఇలా జరగడానికి వీల్లేదు. అవసరమైతే ఎన్ని ప్రాణాలైనా తీసి ఆ వజ్రాల హారాన్ని దక్కించుకోవాలి. అన్నా ఆ జయసింహ అన్నా ఆ జయసింహ మనకు అన్నా ఆ జయసింహ వల్ల తలపు తయారయ్యింది. వాడు జీవించేంత వరకు మనకు అడుగడుగున అడ్డు తొలుతూనే ఉంటాడు. ఎలాగైనా మన దారికి అడ్డు తొలగించుకోవాలి. రేమన్నా ఈ రోజు రాత్రి శేఖ్ శ్యామ్ సముద్ర గారు ఆ వజ్రహారాన్ని అప్పగిస్తున్నాడు. దానిని ప్రజల సంవర్ధనాశం కోసం మ్యూజియంలో పెట్టాలని చూస్తున్నారు. దాన్ని ఎలాగైనా మనం దక్కించుకోవాలి. అన్నా ఈసారి పెట్టిన వచ్చిన వాడు తప్పకుండా పడతాడు. ఎలాగైనా సరే వాడిని కొట్టుకొని మన స్థావరానికి తీసుకెళ్లి చిత్రహింసలు పెడదాం. రేమన్నా నువ్వు అనుకున్నంత అసమర్థుడు కాదురా జయసింహ గారు. వాడు చాలా తెలివిగలవాడు. వాడికంటే తెలివిగా నుంచి మన వాళ్ళని పోలీసు డ్రెస్ వేయించి అక్కడ పంపించు. ఆ తర్వాత మన వాళ్ళని పంపి అరే రాజులు ఎవడైనా సరే ఎదిరించు. ఆ పనికి పూర్తి చేసుకుని వస్తాం. ఈ ప్లాన్ సక్సెస్ అయితే నీకు మరో ప్లాన్ వేస్తే అప్పగిస్తాను. అలాగేనా? నేను వెళ్ళి ప్లాన్ రెడీ చేసి వస్తాను. చలలనా చెరుకోనా కోరికల తీరానా పిలుపే ప్రియం ప్రియం తక్కదిని తపనే తలకుతో తో ఇంద్రధనుసు మంచం నిమ్మంది మనసు లంచం పిల్లని మళ్ళీ పెంచం
చిరమడత చక్క చేసి ఒక తవనా మీద పడనా నీ గడవనా కండి ఎదరాగాలా రగిలే గులాబీవే మగ ముడి సబుకే జవాబువే తగిలే సుఖానిని నిగుల విహారినే శోభనాల బాల ముందుంది ఇంకా చాలా జాజుల మజాలా పూగంధం పూయాలా కళ్ళని తీరా జరుగుతున్నది సందే వేళ తిల్లదాకా చేయమన్నది కుంభమేళ తాకితే సితారా శృంగార శుక్రతారా నడుము ఏకతారా కసిపతి మిసపలికేరా ఎవరో చెప్పుకో చూద్దాం. ఇంకెవరు నా మనసు దోచుకున్న మన్మధుడు నా జయసింహ. ఇంత గట్టిగా ఎలా చెప్పాడు? జయసింహ, నీ చేతుల స్పర్శ నాకు బాగా తెలుసు. అయినా నా కళ్ళు మూసే ధైర్యం నీకు తప్ప మరెవరికి ఉంటుంది? ఓ మాధురి, నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తున్నా నా మనసు నిండా నువ్వే ఉన్నావు మాధురి. నీ కోసం నేను 1000 జన్మల నుంచి ఎదురు చూస్తున్నట్లు ఉంది నాకు. జయసింహ, నీ రాక కోసం 1000 జన్మల నుంచి 1000 కళ్ళతో నేను ఎదురు చూస్తున్నాను. మాధురి, నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తున్నా నా గుండెల్లో గూడు కట్టుకుని కొలువై ఉన్నావు మాధురి. జయసింహ, నువ్వు ఎప్పుడో నా మనసులో నిలిచిపోయావు. మాధురి, నిన్ను చూస్తుంటే అచ్చమైన ఆ రణాల ఆంధ్రుల ఆడపడుచులాగా నీ ఎంత చందలతో నన్ను రెచ్చగొడుతున్నావు. మరీ దూరంగా ఉండి ఇంకా నా మైండ్ పోగొడుతున్నావు మాధురి. జయసింహ, నీలాంటి వ్యక్తిని ప్రేమించి పెళ్ళడబోతున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. మాధురి, నీ కోసం నేను ఎన్ని జన్మల నుంచో వెయిట్ చేస్తున్నాను. మాధురి, ఎప్పుడెప్పుడు మన పెళ్ళి అవుతుందని నేను చాలా ఆనందపడుతున్నాను మాధురి. జయసింహ, మీ ఇష్టమే నా ఇష్టం. మీరు ఎప్పుడంటే అప్పుడు నేను పెళ్లికి రెడీగా ఉన్నాను. మాధురి, నేను కూడా ఈ శుభ సమయం కోసం ఎదురు చూస్తున్నాను. మన ఇద్దరం అలా అలా విహారం చేస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది అంటే బాగుంటుంది. మీరు నన్ను ఇప్పుడు వదిలితే ఇంకా బాగుంటుంది. చూసామని ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? కాబోయే భార్యాభర్తలు ఇద్దరు ప్రేమ కలాపాలు ఆడుతారు అనుకుంటారు. అబ్బా, ఆ అబ్బాయి గారికి ఇంకా ఈ చిలిపితనం పోలేదన్నమాట. దానికి కారణం అమ్మాయి గారు. ఐ టు లవ్ యూ జయసింహ. గుసగుసలే నాలో వలసే విడిసి వలపే విరిసే ఎదలో పాల పిట్టలో వలపు నీ బయట మెట్టు పైగాలిందే పూల పుట్టలో మెరుపు నీ కట్టు పట్టులో దూరిందే తేనె పట్టులా నీ పిలుపై నన్ను కట్టి పడేసిందే పిల్ల నా గుండెలో ఇల్లే కట్టేసినావే పెళ్ళాపు తల్లి రఘు ముగ్గే పెట్టేసినావే అరవదంచులో మెరుపు నీ చురుకు చూపులో చేరిందే అరవదట్టిన పసుపు నీ చిలిపి ముద్దులో తాకిందే అలుపు తిరిగి నా మనసంతా నీ వైపుకి మళ్ళిందే పిల్లాడ గుండెలోన ఇల్లే కట్టేసినావే
పెళ్ళు లాంటి నీ ఒళ్ళు విసురుకుంటే బాణాలు గడ్డి పలకపై అగ్ని పిల్లల భక్తు వన్నవే నా కళ్ళు మాటలోని రోజాలు ముచ్చు పెట్టే మరి ముళ్ళు నిక్క పెట్టిన తేనె పట్టుల నిక్క పట్టని రాత్రులు నన్ను చూస్తే నల్లే తీరా నా మనసు దాని నల్లే తోనీరా మెల్లమెల్లగా చదివినవుగా వెంటకలు బాగా పిల్ల నా గుండెలోన ఇల్లే పెట్టేసినావే పిల్ల పురలి రంగుకే పెట్టేసినావే అల్ల పిట్టలో వలపు నీ పైట మెట్టుపై వాలిందే పూల పుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందే తేనె పట్టులో నీ పిలుపైనను కట్టి పడేసిందే పిల్లోడ గుండెలోన ఇల్లే కట్టేసినావే చిన్నాల సిగ్గుని ఎల్లాగు చేసినావే హాయ్ సలీం. హలో మాధురి, సలీం, ఎవరికోసమన్నా ఎదురు చూస్తున్నావా? నా ప్రేమ దేవత కోసం ఎదురు చూస్తున్నాను. అబ్బో, అలా అయితే అబ్బాయి గారు ప్రేమలో పడ్డారన్నమాట. అవును మాధురి, ఫుల్లుగా ప్రేమలో పడిపోయాను. ఎదురపోయిన ఆమె రూపమే నా కళ్ళల్లో కనబడుతుంది. సలీం, మనం కాలేజీలో చదువుకునే రోజుల్లో ఎవరైనా అమ్మాయి పలకరిస్తే 10 అడుగుల దూరంలో ఉండే నువ్వేనా ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజమే మాధురి, నా కళ్ళల దేవత, నా సుందరి, నా జీవితానికి స్వప్న సుందరి, సర్వం ఆమె. ఆమె జ్ఞాపకాలతోనే నేను జీవిస్తున్నాను. నువ్వు ప్రేమిస్తున్నావు సరే, మరి ఈ విషయాన్ని ఆమెకు చెప్పావా? ఇంకా చెప్పలేదు. ఆ టైం కోసమే ఎదురు చూస్తున్నా. నా ఊపిరి ఆమె, నా ప్రాణం, నా దేవత. ఆమె అడుగుల చప్పుళ్ళు వింటే నా మనసు 1000 సస్సులు వెల్లువిరిసినట్లుంటుంది. ఇంతకీ ఆ ప్రేమ దేవత ఎవరో చెప్పనే లేదు. ఎవరంటే ఏమని చెప్పను. కోయిల సైతం ఈర్షపడేంత తన సుమధుర గానామృతంతో నన్ను నిండా ప్రేమలోకి దింపింది. నువ్వు మనసు నిండా ఆరాధిస్తున్నావు అంటే ప్రేమలో మునిగిపోయినట్లున్నావు. అవును మాధురి, హంసలాంటి నడక, నాజూకైన నడుము, దేవతల సైతం తలదన్నే అంత ఆమె అందం నా మనసుకు సంకెళ్ళు వేసింది. అది సర్లే కానీ ప్రస్తుతం ఎక్కడుంటున్నావు, ఏం చేస్తున్నావు? ఏముంది, డిగ్రీ పట్టాల చేత పట్టుకుని ఉద్యోగ వేటలో పడ్డాను. లంచగొండితనం నిండిన ఈ దేశంలో అలాంటి నిరుద్యోగికి ఉద్యోగం దొరకడం చాలా కష్టమైపోయింది. కష్టం అనుకుంటే
ఎలా సలీం, మనం ఏదైనా కానీ సాధించాలి. అప్పుడే మన కళ్ళ కన్నా స్వరాజ్యాన్ని చూడగలం. మాధురి, నీ మాటలు చెప్పడానికి చాలా తేలిగ్గానే ఉంటాయి, కానీ వాటిని ఆచరణ పెట్టడమే చాలా కష్టమనిపిస్తాయి. సలీం, మనల్ని ఎంతో కష్టపడి చదివించిన తల్లిదండ్రుల్ని సుఖపెట్టాలి అంటే మన చేతిలో ఏదో ఒక ఉద్యోగం ఉండాలి. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఏ ఆఫీస్ మెట్లెక్కినా ఎంత ఇస్తావనేవాడా గాని ఏం చదువుకున్నావు, ఏం చేస్తావనేవాడు ఒక్కడు కూడా లేడు. సలీం, ఏ ఆడపిల్ల అయినా మంచి ఉద్యోగం చేసే భర్తనే కోరుకుంటుంది. అదేంటి, ఉద్యోగం లేకపోతే నా ప్రేమను కాదంటున్నావా? నువ్వు పెళ్లి చేసుకొని భార్య పిల్లల్ని పోషించాలి అంటే నీ చేతిలో ఏదో ఒక ఉద్యోగం ఖచ్చితంగా ఉండాలి సలీం. మాధురి, నువ్వు చెప్పింది నిజమే. సరే సలీం, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నీ ప్రేమ కథ గురించి నాకు చెప్పు. మరి నేను వెళ్ళొస్తాను. నా కలవరానివి నువ్వే మాధురి. Say
నమస్తే అన్నయ్య. రా తమ్ముడు రా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. దేనికన్నయ్య? నాతో ఏదైనా పని పడిందా చెప్పు, చేసేద్దాం. తమ్ముడు, ఈ రోజు పేపర్లో చూసే ఉంటావు. ఏమిటన్నయ్య గుడ్ న్యూస్? కైలాష్, రేపు ఎలక్షన్ లో ఈ బసిరెడ్డికి సీటు కన్ఫర్మ్ అయింది. కంగ్రాచులేషన్స్ అన్నయ్య. ఈ శుభ సందర్భంగా మా ఫ్రెండ్స్ కి పార్టీ అరేంజ్ చేస్తా. అలాగే కైలాష్, ఈ బాసిరెడ్డి ఎలక్షన్ లో గెలిచిన మరుక్షణం, మంత్రి పదవి చేపట్టిన మరుక్షణం మన పార్టీ ప్రెసిడెంట్ తో మాట్లాడి నీకు యూత్ ప్రెసిడెంట్ పదవి ఇప్పించే బాధ్యత నాది. అన్నయ్య, నువ్వు ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అయితే ఈ స్టేట్ లో మనకి తిరిగే ఉండదు. పోలీసుల దగ్గర నుండి ప్రభుత్వ అధికారుల వరకు మన గుప్పిట్లో ఉంటారు. కైలాష్, నాకు పోటీగా ఆ జయసింహ అనే పిల్ల కుంక పోటీ పడుతున్నాడని తెలిసింది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నీ మనుషులను తీసుకెళ్ళి ఆ జయసింహ గారిని నాకు పోటీ పడకుండా చూసే బాధ్యత నీకు అప్పచెప్తున్నాను. వాడిని పోటీ నుంచి తప్పించే బాధ్యత నాదే. పట్టుకేస్తే వాడి తల తెచ్చి సిటీ నడిబొడ్డులో వేలాడితేస్తా. పెట్టుకుంటే ఎవరైనా కైలాసానికి పోవాల్సిందే. కైలాష్, వాడు పెద్ద కంత్రి నా కొడుకని తెలిసింది. వాడికి యూత్ ఫాలోయింగ్ బాగా ఎక్కువగా ఉంది. ఆ జయసింహ గారిని ఎలాగైనా సరే జాగ్రత్తగా డీల్ చేయాలి. కావాల్సినంత డబ్బు తీసుకెళ్ళు, కట్టిలాడు, బొచ్చగించు, భయపెట్టు. ఏసైనా కొడుకుని మనకెదురు వస్తే ఎవడైనా సరే ఎవరైనా సరే అడ్డంగా నరికేసి నువ్వు అప్ప చెప్పిన బండి సక్సెస్ చేసి నీ కంటికి కనిపిస్తా. తెలిసేలా చేస్తా. దగ్గర నుండి బందరు వరకు ఈ బాసిరెడ్డి పేరు చెబితే అందరికి హడలు పుట్టించేసేస్తా. శబాష్ తమ్ముడు, శబాష్. ఇప్పుడు మంచి డైలాగ్ చెప్పావు. ఈ రోజు భవిష్యత్తులో నువ్వే నా రాజకీయ వారసుడిగా ప్రకటిస్తా. ఈ ఆనంద సమయంలో ఒక ఎంజాయ్ చేసుకో, వస్తా.
సరదా పశుపాల పాలు చల్లార్చనా ఎలుక నాయక రసించాలా ఇలాగా ఎనకు బాలిక దూసుకొచ్చావి ఇలాగా బాజిరెడ్డి, నువ్వు నీ తమ్ముడు చేసే ఆగడాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. అయినా ఎక్కడ వాడు నీ తమ్ముడు? కాలేజీలో అమ్మాయిలు గొడవ చేస్తున్నాడని వాడి మీద కంప్లైంట్ వచ్చింది. ఇన్స్పెక్టర్, ఈ బాసిరెడ్డి తమ్ముడిని అరెస్టు చేసే దమ్ము ధైర్యం నీకుందా అని నేను అడుగుతున్నా. వాడిక్కడికి వస్తే అరెస్ట్ చేయటమే కాదు, తన్నుకుంటూ స్టేషన్కి ఇడ్చుకెళ్తా. ఇన్స్పెక్టర్ బాచిరెడ్డి, నోరేగవాని జారేవంటే నాలుక చీరేస్తా. ఏందిరా ఈ బాసిరెడ్డిని ఎదిరించే దమ్ము ధైర్యం నీకుందా అని మరలా హెచ్చరిస్తున్నా. రంగంలోకి దిగితే ఉందో లేదో నువ్వే చూస్తావు. నా గురించి తెలిసే ఇక్కడికి వచ్చావా? ఏ బాచిరెడ్డి, నీ బతుకు మొత్తం నాకు తెలుసురా. ఒకప్పుడు నాటు సారా కాసుకునే నా కొడుకువి. నీకు అడ్డు వచ్చిన ఆ ఫారెస్ట్ ఆఫీసర్ని చంపావని నాకు తెలుసు. నిన్ను అరెస్ట్ చేసి జైల్లో చిప్పకూడు తినిపించకపోతే నా పేరు విక్రమే కాదురా. రే విక్రమ్, ఇన్ని తెలిసిన నిన్ను నేను బ్రతకనివ్వను. మర్యాదగా నా మాట విను, నాతో చేయి కలుపు. నేను మంత్రి అయిన తర్వాత నీకు ప్రమోషన్ ఇప్పిస్తా. అప్పటిదాకా నీకు తెలిసిన నిజాన్ని కప్పిపుచ్చడానికి ఎంత డబ్బు కావాలో అడుగు, అంత డబ్బు నీకు నేను ఇస్తా. నువ్విచ్చే చిల్లర కోసం ఆశపడతానని కలలు కంటున్నావా? ఘాటికి పోతావు. ఇన్స్పెక్టర్, ఇప్పుడు ఇక్కడ నిన్ను నేను చంపి
నిన్నే కాటికి పంపిస్తా. ఏ బాచిరెడ్డి, మర్యాదగా నా మాట విని లొంగిపో, లేదంటే నిన్ను సంహరించడానికి ఒక ఆయుధం తయారైంది. ఆ సింహం దెబ్బకి నువ్వు బలైపోతావు. నీలాంటి పోలీస్ ఆఫీసర్స్ ని నా సర్వీసులో చాలా మందిని చూశాను. మర్యాదగా చెప్తున్నా, ఎక్కడ నుంచి వెళ్ళిపో, లేదా నేను కనుసైగ చేస్తే నా మనుషులు నిన్ను కుక్కని కాల్చినట్టు కాల్చి పడేస్తారు. ఈ విక్రమ్ సంగతి నీకు పూర్తిగా తెలియదు. కరుడు కట్టిన కాశ్మీర్ తీవ్రవాదులను సైతం రోడ్డు మీద ఈడ్చికెళ్ళిన వాడిని. ఆఫ్టర్ నువ్వెంత? నిన్ను అరెస్ట్ చేయడం నాకు చిటికలో పని. ఈ బాసిరెడ్డిని అరెస్ట్ చేస్తే అర నిమిషంలో నీ పై ఆఫీసర్స్ నుంచి నీకు కాల్ వస్తుంది. ఏమైనా తెలుసా, బాసిరెడ్డిని విడిచిపెట్టు అని నీకు కాల్ వస్తుంది. అది ఈ బాసిరెడ్డి కెపాసిటీ. ఏ బాచిరెడ్డి, నిన్ను ఓడించడానికి కంకణం కట్టుకుందో సింహం. మర్యాదగా నా మాట విని లొంగిపో, బ్రతికిపోతావు. అది చూస్తా వాణ్ణి నిన్ను అడ్డంగా నరికి కైలాసానికి పంపిస్తా. వాడు మరెవరో కాదు, నువ్వు చంపిన భరసింహ కొడుకు జయసింహ. వస్తా. ఓ, శత్రుశేషం ఇంకా మిగిలిపోయే ఉన్నదన్నమాట. ఆ పిల్ల నా కొడుకుని అప్పుడే కానీ చంపినట్టయితే నా పగ సల్లేరేది కాదు. జయసింహ, రాసుకో, ఇప్పుడు నుంచి నీ మీద నా పగ ఎట్లా ఉంటుందో చూస్తా. ఈ ఆనంద సమయంలో కమాన్ బేబీస్, కమాన్.
సావసు ఎవరి పరుచు బంగారం కాకినాడ కాజాల నిగనిగలాడిపోతుంది. బ్రహ్మ ఓరోసి మేనకల అందాన్ని తలదండేలా ఉంది. హాయ్ బ్యూటీ, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? ఎవరి కోసమైతే మీకెందుకు, మీ పని మీరు చూసుకోండి. ప్రస్తుతం నా పని నిన్ను చూసుకోగానే అజంతి శిల్పంలో ఉన్న నువ్వు అలా కసుబూసలాడిపోతే కొంచెం ప్రేమగా మాట్లాడొచ్చుగా. పరిచయం లేని వాళ్ళతో ఎలా మాట్లాడతారు? పరిచయం అనేది పెంచుకుంటే రాదు, సరదాగా మాట్లాడితే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. మిస్టర్ రోమియో, నా పేరు రోమియో కాదు, నా పేరు మురళి. నన్ను అందరూ ముద్దుగా నీలాంటి ముద్దు గుమ్మలందరూ నన్ను మున్నా అని పిలుస్తారు. మాను. మై నేమ్ ఇస్ మాధురి. మాధురి అందాని తగ్గ పేరు. మాధురి, నిన్ను చూడగానే మొదటి చూపులో పడిపోయాను. మిస్టర్ మున్నా, చూడగానే ప్రేమలో పడ్డాను అని చెప్పగానే పరిగెత్తుకుంటూ వచ్చి వాటేసుకునే అమ్మాయిలు ఎవరు లేరు ఇక్కడ. నిన్నే చూసేలా చేసి నిన్నే చూసేలా చేసిన మన్మధుణ్ణి నేను. నీ మనసులో చూపిస్తే నీవన్నవుతాను, కాదంటే నీలా ఎముల్లా మారి నీ అందాన్ని రాక్షసులు అనుభవిస్తాను. ఆహా, నువ్వు అనుకునే టైప్ లేడీస్ ఇక్కడ కాదు ఉండేది. వెళ్ళి వేరే ఎక్కడైనా ట్రై చేయండి. కాంచన శిల్పంలో నువ్వు ఇక్కడ ఉంటే ఎక్కడ ఉన్నా సిమ్రాన్ నాకెందుకు? నువ్వు ఒప్పుకుంటే నీ మెల్లో 3 ముళ్ళు వేస్తా, కాదంటే నా కామగాదుల్లో చేర్చుకుంటాను. ఒంటరి ఉన్న ఆడవాళ్ళతో మాట్లాడాలని చూసే నీలాంటి మెంటల్ వాళ్ళని చాలా మందిని చూశాను. చాలా మందిని చూస్తుంటావు కాదంటలా, నన్ను ఒకసారి చూడు. మరలా నేను చూడాలనిపిస్తుంది నిన్ను. ఏయ్, ఎవరు రారనా అలా రెచ్చిపోతున్నావు? చెప్పేగా, ఇది చూస్తున్న ఈ జనం సాక్షిగా, నేను నుంచున్న ఈ భూమి సాక్షిగా ఒట్టుగా చెబుతున్నా. నీ కామగౌములో బంధిస్తాను. ప్లీజ్ నన్ను వదిలిపెట్టు. అందరి ద్రాక్ష పన్నులా అలా దూరంగా వెళతావు ఎందుకు? ఎవరా నువ్వు? మంచి మూడులో ఉండగా మంచి మొనగాడుల్లో వచ్చావు. నీలాంటి కొవ్వెక్కిన రౌడీల కొడుకుల బక్క పట్టడానికి కథన రంగంలో కాలు పెట్టిన బాలచంద్రుడు వారసుని ఆర్యా, మర్యాదగా ఈ అమ్మాయిని ఒకసారి వెళ్ళిపో. లేదా ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఆ గన్నుకి పని కల్పిస్తాను. నువ్వు టిక్కల మీద చేయవేయక ముందే నీ ప్రాణాలు గాలిలో కలిపేస్తావు. నువ్వు మన గాలిలో కాదు, చూపించమంటావా? ఈ మున్నాతో గొడవపడిన ఎవడు భూమి మీద పట్టినట్టు జీవించినట్టు చరిత్రలోనే లేదు. మా అన్న అలెగ్జాండర్ పేరు చెబితే సిటీ మొత్తం గడగలాడిపోతుంది. నిన్న నీ అన్న అలెగ్జాండర్ గారిని ఈ రక్తంతో ఈ కాళికాదేవికి రక్త తిలకం దిద్దుతాను. ఆర్య, ఇది నీ టైం కాబట్టి సైలెంట్ గా వెళ్తున్నాను. నా టైం వస్తుంది, అప్పుడు నీ ఎత్తు దానెత్తు ఇద్దరెత్తు చూస్తాను. వస్తా. ఈ మున్నా మాటంటే మాటే. చాలా థ్యాంక్స్. సమయానికి దేవుళ్ళ వచ్చి నన్ను కాపాడారు.
చేసిందేముంది, దీనికి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఐఎమ్ సారీ అండి, ఆ రోజు మీ పట్ల అలా మాట్లాడినందుకు. అండి అని మరీ దూరం చేయకు, ఆర్య అంటే చాలు. అలాగే ఆర్య. ఈ టైంలో ఇక్కడ ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నావా? అవునండి, నా ఫ్రెండ్ వస్తానంటే, ఎవరు? నా ఫ్రెండ్ శృతి వస్తానంటే దానికోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వేమి అనుకోనంటే నేను ఒకటి అడగనా? అడగండి ఆర్య, ఇందులో నేను అనుకునేదేముంది? అదే ఆ రోజు నువ్వు ఎవరినో ప్రేమించానన్నావు, ఎవరద్దును? అవును ఆర్య, నేను ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. అతన్ని పెళ్లి చేసుకునేటప్పుడు నీకు తప్పకుండా చెప్తాను, సరేనా? నిజమా మాధవి నువ్వు చెప్పేది? అవును ఆర్య, నా సంగతి తర్వాత. ఆ రోజు మీరు ఎవరినో ప్రేమిస్తున్నారు అన్నారు, అది నిన్ను ఆట పట్టించాలని అలా చెప్పాను. ఆర్య, నీలా సరదాగా మాట్లాడే మనుషులంటే నాకు చాలా ఇష్టం. నీలా నవ్వుతూ ఉండే అమ్మాయిలంటే నాకు ఇష్టమే, కానీ ఏంటి? అప్పుడప్పుడు మీ ఆడవాళ్ళకు కోపం వస్తుంది. అప్పుడు మిమ్మల్ని చూడాలంటే రాణి రుద్రమదేవి, కాళికాదేవి లాంటి వాళ్ళు గుర్తుకొస్తుంటారు. అబ్బా ఆర్య, అలాంటిది ఏమీ లేదు. ఏది ఏమైనా సమయానికి నువ్వు వచ్చి నన్ను కాపాడావు కాబట్టి సరిపోయింది. లేదంటే వాడు నన్ను పిచ్చెక్కిచ్చేవాడబ్బా. నువ్వు చేసిన మేలు నేను జన్మలో మర్చిపోలేను. మాధురి, నీలాంటి అందమైన అమ్మాయిలు ఇలా ఒంటరిగా తిరగకూడదు. ఆర్య, స్త్రీ ఒంటరిగా తిరిగిన రోజే అసలైన స్వతంత్రం వస్తుంది అన్నారు మా జాతిపిత గాంధీజీ గారు. ఆ రోజు తప్పకుండా వస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్న రౌడీల్ని తరిమి కొట్టాలి. రౌడీలు అంటే ప్రజలు భయపడే రోజులవి. ఆ రోజులు మారాలంటే ప్రతి వ్యక్తి ధర్మాన్ని రక్షించాలి, లేకపోతే ఆ ధర్మమే వాళ్ళని శిక్షిస్తుంది. అవును ఆర్య, నువ్వు చెప్పింది కరెక్టే. మరిక నేను వెళ్ళొస్తాను. మాధురి, నెక్స్ట్ వచ్చినప్పుడు నీ మనసులో ఉన్న ఎవరెవరో నాకు చెప్పాలి. ఆర్య, ఆ రోజు నీకు తప్పకుండా చెప్తాను. మరి నేను వెళ్ళొస్తాను, బాయ్. మాధురి, నీ మనసులో ఉన్న హీరోని నేనైతే ఎంతో బాగుంటుంది.
ఎవరై